మధ్య మేము ఇద్దరం కలవలేదు. అయితే సార్, ఇది అమరావతి పునర్నిర్మాణ పనులకి ప్రధానమంత్రి ఈ రోజు వస్తున్నారు. వచ్చేస్తారు కొన్ని గంటల్లో. 2:55 విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడ నుంచి వెలగపూడి వస్తారు. బై రోడ్ రోడ్ షో చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఆ వెహికల్ మీద ఉంటారు. వేదిక మీద 14 మంది ఉంటారు కేంద్ర మంత్రులతో పాటు అని చెప్పేసి మనం చూసాం. ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా చేయటం జరిగింది. ఎందుకు ఈ ఏర్పాట్లు ఇంత పెద్ద ఎత్తున రెండోసారి చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న చాలా మంది అడిగారు సార్ మమ్మల్ని. మేము ఈ జన సమీకరణలో ఉండగా చాలా మంది అడిగారు. ఈ 3-4 రోజుల నుంచి మేము అదే పనిలో ఉన్నాం. అయితే ఎందుకంటే అమరావతి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని నరికేశాడో, దాన్ని చంపేశాడో ప్రజలకు తెలియాలి. ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి, హడ్కో నుంచి, అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి ఒక ఆంధ్ర ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటువంటి రాజధాని నిర్మాణం పనులు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం 47,000 కోట్ల రూపాయలకి సంబంధించి ఒక 50,000 కోట్లు అనుకోండి ఇక్కడ ప్రారంభోత్సవాలు జరిగినా, రాష్ట్ర వ్యాప్తంగా రైల్వేలు కానీ ఇతర విషయాలు కానీ 1,07,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పనుల్ని ప్రధానమంత్రి ఈ అమరావతి సభా వేదిక నుండి ఆన్లైన్లో ప్రారంభోత్సవం చేస్తున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక చల్లని వార్త, ఒక తీపి కబురు. కాబట్టి ఇది ఒక పండుగ. ఈ పండుగలో పాలు పంచుకోవాలనేటువంటి ఉత్సాహం అందరికీ ఉంటుంది. కాకపోతే అందరూ రాలేరు. మ్యాక్సిమం దాదాపు 5 లక్షల మందిని సమీకరించి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో వాడవాడలా తెలియాలని, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దీన్ని చంపేశాడు, ఎంత నష్టం జరిగింది, దాదాపు 30-40% అధికంగా డబ్బులు ఖర్చు పెట్టి అమరావతి కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం అడవిగా వదిలేస్తే అది అడవిగా మారింది. 37 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని జంగిల్ క్లియరెన్స్ చేయవలసి వచ్చింది. మీరు ఇందాక చెప్పినట్టు రోడ్లను కూడా తవ్వి అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యులు ఈ అమరావతిలో ఉన్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచం అంతా కూడా ఇస్తుపోయింది ఆ రోజున రోడ్డు తవ్వుకొని అమ్ముకున్నటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఉన్నటువంటి కంకరు, అక్కడ ఉండేటువంటి మట్టి, అలాగే ఇసుక మొత్తం కూడా అమ్ముకున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే ఇంకా సిగ్గుతో తల ఉంచుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అమరావతి పైన దాడి, అదంతా దాడియే, ఇంకా కక్ష దాడి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మేఘవన్నె పులిలా ఎన్నికల ప్రచారంలో నేను వస్తే అమరావతి తొందరగా కడతాను, చంద్రబాబు నాయుడు గారు ఆలస్యంగా కడుతున్నాడు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, రైతులకి 2,500 కాదు 5,000 రూపాయలు ఇస్తాను, ఎస్ఎండ్ భూముల వాళ్ళకు కూడా నేను మంచి రేట్ ఇస్తాను అని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చి రావడంతోనే 8-9 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ప్రజావేదిక అది ఉండకూడదు. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఆ ప్రజావేదిక ఉండకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఉత్తరం రాశాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఇల్లు ప్రభుత్వం ఒక ఇల్లు ఇవ్వాలి నాకు నేను ఆల్రెడీ అద్దె ఇంట్లో ఉంటున్నాను, ఆ పక్కన ఉన్నటువంటి ప్రజావేదిక నాకు ఒక అకామిడేషన్ గా ఇవ్వండి, నన్ను కలవటానికి వచ్చేవాళ్ళు అక్కడ కూర్చుంటారని చెప్పి ఉత్తరం రాసినందుకు కక్ష సాధింపుతో ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వంచే కట్టబడినటువంటి దాన్ని ఏనాడైతే కుప్పకూల్చాడో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ సమాధిని కూడా పేర్చుకున్నాడని చెప్పి మనం తెలుస్తా ఉంది. తర్వాత అమరావతిని కూల్చేశాడు. అమరావతిలో ఎటువంటి పనులు జరగకుండా